ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇప్పుడంతా కూడా పండగల సీజన్ నడుస్తుంది. పండగలు వచ్చేస్తున్నాయంటే ఒక నెల 2 నెలల నుంచే అందరి దృష్టి ఈ పండగకి బట్టలు ఎక్కడ కొనాలి, ఎంత డిస్కౌంట్ లో కొనాలి, లేదంటే బంగారం ఎంత కొనాలి, ఎక్కడ కొనాలి, లేదంటే ఏమన్నా వెకేషన్కి వెళ్దామా, లేదంటే కొత్త కారు కొందామా, కొత్త టీవీ కొందామా, లేదంటే కొత్త సెల్ ఫోన్ కొందామా, అంటే కంప్లీట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొందామా, అంటే ఏదో ఒక కొత్త వస్తువు కొనాలి, ఎంతో కొంత ఖర్చు పెట్టుకొని ఏదో ఒక కొత్త వస్తువుని ఇంటికి తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉంటాం కాబట్టి స్పెండింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్పెషలీ ఫెస్టివల్ టైంలో ఈ స్పెండింగ్స్ ని, ఈ ఖర్చుల్ని ఏదైనా కొంచెం తగ్గించుకొని, ఈ తగ్గించుకున్న ఖర్చుల్ని ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటారా? సో ఒక కామెడీ జోక్ తో స్టార్ట్ చేద్దామండి. సో రీసెంట్ గా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఈ నరకాసుని చంపకుండా అసలు క్షమించి వదిలేస్తే మనకి చాలా డబ్బులు మిగిలి ఫెస్టివల్ కి దివాళీకి ఈ డబ్బులు అంటే అంతలాగా స్పెండ్ చేస్తున్నారు. చాలా అండి. అంటే పిల్లల దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళకేమో మరి లేడీస్ కి కొంచెం గోల్డ్ కొనాలని అక్కడ నుంచి డిమాండ్, పిల్లలకి ఇవన్నీ కొనాలి, ఇంకా అందరికీ కలిపి స్వీట్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటికి స్వీట్స్, ఆఫీసుల్లో స్వీట్స్, ఇక బట్టలు, ఫెస్టివల్స్. ఇంకా ఒకవైపు మేమేమో గోల్డ్ అని మా వైపు ఉంటే మీరంతా కార్ అని, మీరు కొత్త సెల్ ఫోన్లు అని చెప్పి మీరందరూ కూడా ఇక ఎవ్వరు అనమాట ఇంట్లో అందరూ ఇక వాళ్ళ ఒక విష్ లిస్ట్ తో తయారైపోతున్నారు. సో ఒక కొత్త బైక్ గానీ, కొత్త కార్ గానీ, అంటే అదేం పెద్ద ఓల్డ్ అయిపోతున్నాయి అని ఏం కాదండి. దే వాంటెడ్ న్యూ మోడల్స్. ఎందుకంటే మార్కెట్ లో అలా వస్తున్నాయి. ద ఫ్లీట్ ఆఫ్ మోడల్స్ ఆర్ కమింగ్. సో మిమ్మల్ని మేము ఎలా అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసి మేము ఎలా అయితే అయిపోతున్నామో, మీరు కూడా కొత్త మోడల్స్ మొబైల్, లేకపోతే ల్యాప్టాప్, లేకపోతే ఒక కారు రాగానే మీరు కూడా అట్లా దాన్ని కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. సో అందరు కలిపి ఇక ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్, కొత్తవన్నీ ఇంకా ఏదో ఒకటి అప్గ్రేడెడ్ అండి. అంటే అదేవో ఓల్డ్ అయితే అవ్వట్లేదండి, ఓన్లీ అప్గ్రేడేషన్. అంటే కొత్త మోడల్స్ వచ్చేసిందనే మార్చేస్తూ ఉన్నాము ఫాస్ట్ గా. సో ఇదైతే కొంచెం తగ్గించుకోవాలి. ప్రతిసారి ఇంత అప్గ్రేడేషన్ ఎవ్రీ 1 year కి 2 year కి అవసరమా? సో వాట్ వీ కెన్ డూ ఈజ్ బెటర్ దాన్ దిస్. ఇలాంటి స్పెండింగ్ ని మనము తగ్గించుకోవాలండి. దీన్ని ఒక నోట్ తో స్టార్ట్ చేసి, ఇప్పుడు ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నామో, ఏదైతే మనం అన్నెసరీ, ఇవన్నీ నెసెసిటీస్ కాదండి. వాట్ ఎవర్ ద ఫెస్టివల్ స్పెండింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఇవన్నీ ఏంటంటే ఇట్ ఈస్ లివింగ్ ఇన్ ద మూమెంట్ అని చెప్పి ఏదో కొనేసుకుంటున్నారు. బట్ దీనికన్నా ఏంటంటే మనం ఎప్పుడైతే అనవసరాలకి మనం ఎక్కువగా ఖర్చు పెడుతుంటే మన అవసరాలకి డబ్బులు ఉండవు, ఆ స్టేజ్ కి వెళ్ళిపోతామండి. ఒక రోజు ఎట్లా అవుతుందంటే నిజంగా మీకు అది చాలా అవసరం, అది చాలా ఎమర్జెన్సీ వచ్చినా మీ దగ్గర డబ్బులు ఉండని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ అనవసరం ఖర్చులు అయితే చాలా వరకు మనం దీన్ని ఎట్లా మనం కొంచెం డైవర్ట్ అవ్వచ్చు. మనం దీన్ని, ఈ ఖర్చుల్ని ఇన్వెస్ట్మెంట్ గా వెల్త్ క్రియేషన్ కింద ఎప్పుడైనా ఎమర్జెన్సీస్ వస్తే, అప్పట్లో అంటే మనకి ఫ్యామిలీస్ అన్ని మనకి అందరు కలిసి ఉండేవాళ్ళండి. ఏదైనా కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. మీకు ఏ కష్టం వచ్చినా, ఇప్పుడు అలా లేదు కదండి. సో వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐదర్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్ వస్తున్నాయి, పర్సనల్ ఛాలెంజెస్ కూడా లైఫ్ లో చాలా వచ్చేస్తున్నాయండి. సో వాటన్నిటికీ ఏంటంటే ఇలాంటి ఖర్చులన్నీ కొంచెం బ్రేక్ చేసుకొని మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఎలా వెళ్తే బాగుంటుంది అనే దాని గురించి మనము స్టార్ట్ చేసుకుందాము. సో ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఒక ప్లాట్ ఏదైనా కొనలేకపోయాం అది అనుకునే వాళ్ళు ఏంటంటే రియల్ ఎస్టేట్ చాలా కంపెనీస్ వచ్చాయండి. లైక్ డిఎల్ఎఫ్, ఆబ్రాయ్ రియాలిటీ, మ్యాక్రోటెక్ డెవలపర్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, తర్వాత గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇలాంటి షేర్స్ కొనుక్కోండి. సో యూ ఫీల్ లైక్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ రియల్ ఎస్టేట్, రైట్? మన సంపద కూడా పెరుగుతుంది వాటిల్లో పెట్టడం వల్ల. వెల్త్ క్రియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము పండగ వచ్చిందంటే ఈ స్వీట్స్, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్, ఇల్లంతా మొత్తం అసలు సూపర్ మార్కెట్ అంతా మన ఇంట్లోనే ఉంటుంది. కొంచెం అండి అక్కడ కొంచెం మీరు బిల్లు 50% కానీ మీరు కొంచెం కంట్రోల్ చేసి ఆ మిగతా అమౌంట్ హెచ్యుఎల్, ఐటీసీ, డాబర్, నెస్లే, మ్యారికో, వరుణ్ బెవరేజెస్ ఇలాంటి కంపెనీల్లో పెట్టండి. వాటి షేర్లతో పాటు మీరు కూడా బాగా వెల్త్ క్రియేట్ చేయగలుగుతారు. అలానే మనకి ఈ వచ్చిందంటే, ఇప్పుడు పండగ వచ్చిందంటే భయం వేస్తుందండి. ఎందుకంటే మన ఇన్కమ్ అయితే పండగ వచ్చిందని పెరగదు కదా. సో ఏం చేస్తాం మనము, ఎస్పెషల్లీ క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తూ ఉన్నారు. లేదు అంటే ఒక పర్సనల్ లోన్ తీసుకొని, లేకపోతే ఒక కార్ లోన్ తీసేసుకొని, లేదు అంటే ఇప్పుడు 0% కదండి, ఏదైనా ఇంటికి తెచ్చేసుకోవచ్చు. మీకు డౌన్ పేమెంట్లు కూడా అడగట్లేదు. ఇంటికి ఒక టీవీ వస్తోంది, అసలు అన్ని కూడా 0.
జీరో, అక్కడ 1 రూపీ ఇస్తే చాలా అంటున్నారు. అసలు అన్ని కూడా డౌన్ పేమెంట్ కూడా వద్దంటున్నారు. జీరో కాస్ట్. జీరో కాస్ట్ తో వచ్చేస్తున్నాయి. సో దీని వల్ల ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ ద లోన్స్ కదండి. ఈఎంఐ బర్డన్స్ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో ఆ 5,000 10,000 ఆ ఈఎంఐల కన్నా మనం ఏం చేస్తామంటే అసలు దీని వల్ల ఏమవుతుంది మీకు ఏంటంటే ఓన్లీ ఏవైతే బ్యాంక్స్ ఉన్నాయో అవి బెనిఫిట్ అవుతున్నాయి. ఎందుకంటే వాటికి ఇంట్రెస్ట్ మీరు క్రెడిట్ కార్డు మీద 36% ఇంట్రెస్ట్, ఈ పర్సనల్ లోన్ మీద 14% ఇంట్రెస్ట్, మీరు వీటి మీద ఇంట్రెస్ట్లు కడుతున్నారు. ఆ అమౌంట్ ని కానీ మనము ఈ హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పిఎన్బి ఇలాంటి షేర్లు కొనుక్కోండి. దట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ వెల్త్ కదండి. మీరు ఇలా పర్సనల్ లోన్లు తీసుకొని దాని మీద ఇంట్రెస్ట్లు కట్టి ఇవన్నీ, ఎందుకంటే అదంతా షార్ట్ లివ్డ్ కదండి. మీరు ఏదైతే కొనుక్కున్నారో ఆ ప్రోడక్ట్ మళ్ళీ 3 years కి మళ్ళీ ఓల్డ్ అయిపోతూనే ఉంటుంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండి, ఎస్పెషలీ ఎలక్ట్రానిక్స్ అంటే కొంతమందికి చాలా అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందంటే కొత్త మోడల్ రాగానే కొత్త ల్యాప్టాప్ రావాల్సిందే, కొత్త వర్షన్ ఐఫోన్ రావాల్సిందే, తర్వాత కొత్త టీవీ, ఇక అన్ని కూడా ఐప్యాడ్స్ దగ్గర నుంచి ఇంకా ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుందండి. దాని మీద కూడా చాలా అమౌంట్ అనేది టీవీస్ ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో కొంచెం ఇవి తగ్గించుకొని మనము ఈ సింఫనీ, బజాజ్ ఎలక్ట్రికల్స్, వర్ల్పూల్, క్రాంప్టన్ గ్రీవ్స్, టీటీకే ప్రెస్టేజ్ ఇలాంటి కంపెనీస్ అయితే మంచి షేర్స్ ఉన్నాయండి. వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు జ్యువెలరీ కొద్దాం. సో ఇదైతే మాత్రం మాకు అది ఎస్పెషల్లీ పండగ వచ్చిందంటే ఏదో కొత్త ఆర్నమెంట్ మా మీద మాకు రావాలి అని కొంచెం ఆశతో ఉంటాము. సో దాని వల్ల కూడా మనం కొంటున్నప్పుడల్లా 20-30% ఈ తయారు చేయడానికే వెళ్ళిపోతుంది. సో దానికన్నా ఏంటంటే బెస్ట్ మేడం మనం ఏంటంటే టైటన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్ ఇలాంటి షేర్లు కొనుక్కున్నాం అనుకోండి, మనం చాలా వెల్త్ క్రియేట్ చేయగలము. తర్వాత నెక్స్ట్ కార్స్ అండి, ఇది బాగా ఎక్కువ అయిందండి ఈ మధ్య. అంటే మీకు 10 lakhs కార్ ఉంటే 20 lakhs కొనుక్కోవడం, 20 lakhs కార్ ఉంటే 50 lakhs కార్ కొనుక్కోవడం, ఇట్లా అప్గ్రేడ్ కొత్త మోడల్స్ ని మీ ఇంటికి తెచ్చేసుకోవాలి అని చెప్పి మీ ఎస్పెషల్లీ మెన్ యూస్ టు బి మాకు ఎలా అయితే గోల్డ్ మీద ఎలా అయితే తెచ్చుకోవాలని ఉంటుందో మీ అందరికి ఏంటంటే కొత్త కార్, ఎలక్ట్రానిక్ కార్స్ అవి కావాలి. సో దానికన్నా టాటా మోటార్స్, మారుతి సుజుకి, M&M, బజాజ్ ఆటో, హీరో మోటో ఇలాంటి షేర్స్ కొనుక్కోండి. ఐ థింక్ యూ కెన్ క్రియేట్ వెల్త్ అండి. ఎందుకంటే ఈ ఎక్స్పెండిచర్స్ అనేవి ఇన్కమ్ వచ్చినంత వరకు వెళ్తాయి. ఒక్కసారి ఏదైనా ఎమర్జెన్సీస్ వచ్చాయంటే ఈ వెల్త్ ఏదైతే మీరు క్రియేట్ చేసుకున్నారో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. పండుగల సందర్భంగా ఖర్చులు పెట్టాకంటే ఆ ఖర్చుని తగ్గించుకుని మనం వివిధ రకాల పెట్టుబడులు కనుక పెట్టుకుంటే మరి వెల్త్ క్రియేషన్ అనేది ఏ విధంగా చేసుకోవచ్చు అని దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు.